హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సుజాత ఎంఎస్ ఫుడ్స్. ఈరోజు నేను హోటల్ స్టైల్‌లో ఫంక్షన్ హాల్‌లో ఇలా బెండకాయ ఫ్రైని చాలా టేస్టీగా చేస్తారండి. ఇది అదే విధంగా చేస్తున్నాను. నేను ఒక హాఫ్ కిలో బెండకాయలు లేతవి తీసుకొని శుభ్రంగా కడిగి తడిబట్టతోటి తుడిసి కొంచెం ఆరబెట్టి ఈ విధంగా 1 ఇంచ్ తోటి కట్ చేసుకుంటున్నాను. ఫ్రైకి ఇలా కట్ చేసుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేస్తే కొంచెం జోమ్ వస్తుందండి. ఇలా ఈ విధంగా కట్ చేస్తే బాగుంటుంది. మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసి కొంచెం ఆరిన తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసి హీట్ ఎక్కిన తర్వాత ఈ బెండకాయలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం గంట సింబల్ కొట్టండి. లైక్ కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా వేయించుకొని అన్నీ తీసేసి పక్కన పెట్టుకోవాలి. బెండకాయ అంటే చాలామందికి సరిగా ఇష్టం ఉండదండి. పిల్లలు కూడా సరిగా తినరు. ఇలా ఫ్రై చేశారంటే ఎవరైనా శుభ్రంగా తినాల్సిందే, అంత బాగుంటుంది. మొత్తం మిగిలిన బెండకాయ ముక్కలు కూడా మొత్తం వేసేసి వీటిని కూడా బాగా ఏగిన దాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి తీసేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇందులో మిరపకాయలు వేస్తే కొంచెం ఘాటుగా బాగుంటుందండి. ఈ మిరపకాయలు 4 వేసి వేయించి పక్కన పెట్టుకున్నాను. పల్లీలు కూడా ఒక గుప్పెడు ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. నేను పల్లీలు కొన్ని జీడిపప్పులు కూడా వేసాను. ఇవి కూడా బాగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గార్నిష్ కోసం కరివేపాకు 2 రెబ్బలు తీసుకొని ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని కరివేపాకు కూడా తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ మొత్తం తీసేసి మనకి ఎంత కావాలో అంత ఉంచుకోవాలి. కారం కోసం ఎండుమిర్చి ఒక 6, జీలకర్ర, ధనియాల పౌడర్, వెల్లుల్లి, ఆనియన్స్ ఇవన్నీ కచ్చా పచ్చాగా రోట్లో దంచుకోవాలి. ఇప్పుడు ఈ బాండిని కొంచెం హీటెక్కిన తర్వాత ఈ దంచుకున్న కారం అంతా ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. ఇదంతా పచ్చివాసన పోయి బాగా మొత్తం వేగేంత వరకు వేయించుకొని ఇందులో కొంచెం పసుపు, కొంచెం అంటే హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలని ఇందులో వేసుకోవాలి. ఏ ఫ్రైకైనా ఆనియన్స్ కారం వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి. ఒకసారి మీరు వేసి చూడండి. ఈ మొత్తం ఇందులో వేసేసి ఈ కారం, ఉప్పు ఇవన్నీ ఆనియన్ కారం మొత్తం ఈ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి బాగా ఇంకా మగ్గిపోతాయండి బెండకాయలు. ఈ బెండకాయలు ఉప్పు కారం మొత్తం పట్టేలాగా మొత్తం కలిసిపోతాయి. 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం వేసుకోవాలి. నేనైతే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను. ఇది మొత్తం మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. బెండకాయల్లో అసలు సాల్ట్ వేయలేదు కాబట్టి ఇప్పుడు బెండకాయలకి పట్టే విధంగా హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ ఇందులో వేసేసి గార్నిష్గా బాగా మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకోవాలి. అంతేనండి. చూసారా ఎంత బాగుందో? కొత్తగా చూసారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.